మాతరం శారదేశ్వరీం వివేకమునివరం వందే అనుభవానందయతివరం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతం గమయ. ఓం హరి ఓం తత్సతు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్న ఈ ఆశ్రమ సంస్థాపకులు పరమహంస పరివ్రాజికాచార్య శ్రీ 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 అనుభవానంద స్వాముల వారు. వారి పూర్వనామం కామరాజు వాసుదేవ ముకుందరావు. వారు ఇక్కడ మనకి దగ్గరలో తెనాలి దగ్గరలో అమృతలూరు అనే ఊరిలో వారు జన్మించారు. ఇక్కడ బాపట్ల వాస్తవ్యులే. అయితే వారి అమ్మమ్మ గారి ఊరు అది అమృతలూరు. అందుకని అక్కడ వాళ్ళకి జన్మ ఎత్తడం జరిగింది. ఇక్కడే విద్యాభ్యాసం అంతా చేసుకున్నారు స్వామీజీ. అగ్రహారంలోనే ఉండేవారు. వారి తాతగారు కామరాజు సింగరదాస్ గారు, ఆయన మహారామభక్తులు. స్వామీజీ చెప్తూ ఉండేవారట, ఊళ్ళో ఎవరైనా సరే పరిచయం అయినప్పుడు మీరు సింగరదాస్ గారు మనవడా అని తెలిసేది. అట్లా అంటే అంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఆయనకి ఎంతోమంది శిష్యులు ఈ ఊరిలో ఉన్నారట. స్వామీజీ వారి తాతగారి గురించి ఒక పుస్తకాన్ని కూడా రచించారు, భక్త సింగరదాసు అని. దానిలో ఆయన చాలా చోట్లకి తిరిగి వారి గురించి ఆయనతో పరిచయం ఉన్నవాళ్ళు, అప్పటికి వాళ్ళు జీవించి ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది దగ్గరికి వెళ్ళి విషయాన్ని సేకరించి పుస్తకంగా ప్రచురించారు. దానిలో రాశారు స్వామీజీ, మాతాజీ వారు కూడా చెప్పారు నాకు, ఆయనకి రామనామం స్మరణ ఎంత అలవాటు అయిపోయింది అంటే ఏ పని చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా సరే నామస్మరణ మాత్రం జరుగుతూ ఉంటే నిరంతరాయంగా జరుగుతూనే ఉండేదట. కన్ను మూసుకొని నిద్రపోతూ ఉన్నా సరే పాదం ఇట్లా ఇట్లా ఆడుతూ ఉండేదట. అంటే తాళం వేస్తున్నట్టు. అంటే ఆ నామస్మరణ అప్పుడు కూడా జరుగుతుంది, నిద్రలో కూడా ఆగకుండా జరిగేది అనమాట. ఆయన నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఆ తత్వం, రామభక్తి తత్వం. ఆయన ఎన్నో పాటలు రచించారు, ఎన్నో కవితలు రాశారు అని స్వామీజీ ఆ తాతగారి జీవిత చరిత్రలో చదివితే మనకి అన్నీ తెలుస్తుంది. దానిలో అప్పుడు స్వామీజీ చెప్పేవారట, స్వామీజీ 1908లో పుట్టారు, వారి తాతగారు 1916లో సిద్ధి పొందారు. అంటే స్వామీజీకి 8వ ఏట ఆయన సిద్ధి పొందారు. కానీ అప్పటికి ఆయనకి అంత పెద్ద ఊహ తెలియదు, ఏదో కొద్దిగా లీలగా గుర్తు తాతగారు. ఆయన ఎన్నో రచించారు, ఆయనకి ఎంతోమంది శిష్యులు, ఊరంతా కూడా ఆయన ఎంతో ఒక మహాత్ముడిగా చూసేవారు. అట్లా ఆయన రాసినవి అవన్నీ కూడా ఒక చోట ఇట్లా ఉండేవట. ఆయన గదిలో పడుకుంటే ఆ కనపడేవి ఆయన రాసినవన్నీ కూడా. ఇవన్నీ ఎవరికో, దీని వారసులు ఎవరో అని అనేవారట స్వామీజీ తాతగారు. తర్వాత వస్తారు, ఉన్నారు అని చెప్పారట. అంటే స్వామీజీ అనమాట. తర్వాత దాన్ని ఇంకా 10 ఎక్కువగా చేసి స్వామీజీ వారి తాతగారిని మించిన మహాత్ములు, దైవస్వరూపుల్లాగా అయ్యారు అని మనం చూసాం. బాల్యం, విద్యాభ్యాసం అంటే పాఠశాల వరకు ఇక్కడే చదివారు అని చెప్పారు. దాని తర్వాత వారి నాన్నగారు చెన్నకేశవులు గారని వారు పరంపదించారు. ఆయన కూడా మహాభక్తులే, నాన్నగారు కూడా మహాభక్తులే. ఆయన కూడా స్వామీజీ అంటే చాలా అభిమానం. వాళ్ళ అమ్మగారు కూడా బాగా అభిమానం ఉంటారు. మా వాసు అని పిలిచేవారు. వాసుదేవ ముకుందరావు కదా ఆయన పేరు, అందుకని వాసు అని పిలిచేవారట. తర్వాత వారు నాన్నగారు పరంపదించిన తర్వాత పెద్దన్న గారికి
నెల్లూరులో ఉద్యోగం వస్తే ఇంకా కుటుంబాన్ని అక్కడికి తీసుకెళ్ళిపోయారు. కాబట్టి పాఠశాల విద్యాభ్యాసం అయిన తర్వాత కాలేజీ విద్యాభ్యాసం అంతా నెల్లూరులో జరిగింది. అక్కడ ఆయనకి నెల్లూరుకి మెడ్రాస్ దగ్గరే కాబట్టి ముందు రామకృష్ణుల వారి పరిచయం కాకముందు రమణ మహర్షిని అనుసరించేవారట స్వామీజీ. ఆయన గురించి తత్వాలు ఆయన అప్పటికి జీవించే ఉన్నారు రమణ మహర్షి. ఆయన గురించి చదువుతూ ఉన్నప్పుడు ఒకసారి ఎవరో నెల్లూరులో రామకృష్ణ కథామృతం పుస్తకం ఇచ్చారట అనుభవన్ స్వామి వారికి. ఇది చూడండి మీరు, ఇంకా ఎంత మహత్తరంగా ఉంటుందో అని చెప్పి ఇచ్చేటప్పటికి ఆ పుస్తకం చదవగానే స్వామీజీ మారిపోయారు. అప్పుడు ఇంకా రామకృష్ణుడి మీదకి ఆయన పూర్తి మనసుని మళ్ళీపోయింది. అప్పటి నుంచి రామకృష్ణుల వారి భక్తే ఎక్కువగా చేయడం మొదలుపెట్టారు. నెల్లూరులో ఉండడం మూలంగా, మద్రాసు బాగా దగ్గరగా అవడం మూలంగా మద్రాసు రామకృష్ణ మఠానికి ఎక్కువగా వెళుతూ ఉండడం, అక్కడ స్వాముల వారితో పరిచయం అవ్వడం, ఆ మద్రాసు స్వాముల వాళ్ళందరినీ కూడా ఏదో ఒక ఇట్లా పర్వదినం, ఇట్లా దసరా కానీ వినాయక చవితి ఏదన్నా జరిగినప్పుడు వారిని ఆహ్వానించి వీళ్ళొక మిత్రమండలి లాగా ఒక స్థాపన, చిన్న సంస్థని స్థాపించుకొని ఈ ఆధ్యాత్మిక పరంగా ఉన్న యువకులందరూ కలిసి ఇట్లాగా ఏర్పాటు చేసుకునేవారు. అట్లాంటి ఉపన్యాసాలని స్వామీజీలు వచ్చి ఇచ్చి వెళుతూ ఉండేవారు. మిగతా సమయంలో వీళ్ళందరూ అందరి దగ్గరికి వెళ్ళి సేకరించి వస్తువులు ఏదైనా సరే అన్నదానం అనేది చేసేవారట. ప్రతి వారంలో ఒకరోజు అన్నదానం చేసేవారట. అంతా వండించి అంతా చేసి దాని అన్నిటికీ నాయకత్వం వహించేవారు స్వామీజీ. అటు దైవభక్తి, ఇటు సాంఘిక సేవ, ఈ రెండూ చేస్తూ ఉండేవారట. చిన్నప్పటి నుంచి స్వామీజీకి ఏమీ నేర్చుకోకుండానే కవితలు రాయడం అవన్నీ వచ్చినాయి. కళలు, ఒక చిత్రలేఖనం, ఇట్లా చూసి స్వామీజీ ఎవరినైనా సరే బొమ్మ గీసేసేవారట. ఆయనకి రాని కళ అంటూ లేదు, అన్ని కళలు వచ్చు. చిన్నప్పుడు స్కూల్లో, పాఠశాలలో కానీ కళాశాలలో కానీ ఏదైనా పోటీలు జరిగితే ఫస్ట్ ప్రైజ్ రావాల్సింది స్వామీజీకే. చెక్క పని చేసేవారట. ఆ చెక్కతో మంచి ఏదన్నా సరే ఒక వస్తువుని పెట్టేవారు. లేకపోతే శుద్ధ ముక్క తీసుకొని శుద్ధ ముక్కతో అన్నీ కూడా చెక్కి ఒక విగ్రహంలాగా తయారు చేసి ఇచ్చేవారు. తర్వాత గోటితో గీసేవారట. ఒక అట్ట మీద గీస్తే గోరుతో ఇట్లా అనేస్తే అదొక చిత్రంలాగా తయారైపోయేది. అది ఆయనకి ఆ కళ. ఏదైనా సరే చూడగానే సరే ఇట్లాగే గ్రహించేసుకొని ఆయనకి ఆ కళలో నిష్ణాత్వం వచ్చేట్టుగా ఉంది ఆయన ప్రజ్ఞ. అట్లాంటి మహామేధా సంపన్నులు స్వామీజీ. చిన్నప్పటి నుంచి అట్లాగా ఎన్నో పుస్తకాలు చదివేవారు. స్కూల్ పుస్తకాలు కాకుండా ఎన్నో ఆధ్యాత్మికమైన పుస్తకాలు, తాత్విక విషయాల గురించి ఎన్నో చదివేవారు. ముఖ్యంగా రామకృష్ణ వారి పరిచయం అయ్యాక ఇంకా రామకృష్ణ సాహిత్యాన్నే బాగా చదవడం మొదలుపెట్టి ఇక చివరికి ఆయన నిర్ణయించుకున్నారు, ఇక నాకు రామకృష్ణుడే జీవితం, ఇంకా నాకు వేరే జీవితం అనేది లేదు అని, ఈ ప్రపంచంలో నేను చేయగలిగింది ఇంకా రామకృష్ణ స్మరణ, రామకృష్ణుడిలోకి ఐక్యం అవ్వడమే నా గమ్యం అని ఆ రోజు నుంచి ఆయన నిర్ణయించుకున్నారు. ఆయన ఇంట్లో ఉన్నప్పటికీ కూడా నెల్లూరులో వాళ్ళ ఇంటికి బయటగా సంబంధం లేనట్టు ఒక చిన్న మెట్ల కింద ఒక గది ఉండేదట. ఆ గదిలోనే ఉండేవారట స్వామీజీ. గుడ్డలు కానీ ఇంట్లో కలవకుండా వేరే ఉండేవారట. వాళ్ళ వదిన గారు పిలిస్తే భోజనానికి వెళ్ళొచ్చి మళ్ళీ ఇక్కడే ఉండేవారట. ఈయన మిత్రులు, ఇదే భావాలున్న మిత్రులందరూ కలిసి దేవుడి గురించి మాట్లాడుకోవడం, చర్చించుకోవడం. అక్కడ నెల్లూరులో పెన్నా నది అనేది ఉంటుంది. ఆ పెన్నా ఒడ్డులోకి వెళ్ళి కూర్చొని ఈ విషయాలన్నీ చర్చించుకుంటూ ఉండేవారు. జపాలు చేసుకునేవారు, ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. అట్లా ఒక విషయాలు ఒకళ్ళు చెప్పి ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ కొత్త విషయాలన్నీ నేర్చుకుంటూ ఉండేవారు. విద్యార్థులందరూ ఆ రోజుల్లో వాళ్ళకి వ్యాపకం అదే. ఈ రోజుల్లో విద్యార్థులు ఏం ఆడుకుందామో ఏం చేద్దామో అనేది అట్లా కాకుండా ఆ రోజుల్లో మరి వాళ్ళు దేవ విషయాలే మాట్లాడుకుంటూ దైవికంగానే వాళ్ళు అంతా కూడా వాళ్ళ ఖాళీ సమయాల్లో కూడా మనోరంజనం కోసం కూడా అన్నీ కూడా దైవ సంబంధమైనవే చేసుకుంటూ వాళ్ళు ఆనందిస్తూ ఉండేవారట. ఇట్లా సాంఘిక కార్యక్రమాలు చెప్పినట్టుగా అన్నదాన కార్యక్రమాలు, ఎక్కడైనా ఏమన్నా సేవ అవసరమైతే ఆ సేవ చేయడం, అవన్నీ కూడా చేస్తూ ఉండేవారు. అట్లా రామకృష్ణుడి మీదకి భక్తి మళ్ళీ ఇంకా ఆయన ఇంట్లో కూడా వేరే ఉండేవారు. ఇంట్లో కలవకుండా చెప్పాను కదా, వేరే గది ఉండేది. ఆ గదిలో ఆయన పుస్తకాలు, ఆయన ఏమన్నా రాసుకోవాలన్నా, ఏమన్నా బొమ్మలు గీసుకోవాలన్నా అన్నీ కూడా అక్కడే ఉండేది. అది
మాతాజీ వారికి తీసుకెళ్ళి చూపించారట. మాతాజీ వారు నాకు చెప్తూ ఉండేవారు. వెళ్ళి చూశాను, గోడ ఏం కనపడకుండా గోడ నిండా ఫోటోలు. ఆయన ఒక మహర్షి గురించి చదివారు ఒక పుస్తకం అనగానే ఆయన ఆ మనసులో ఆ భావాలన్నీ నింపుకొని ఆ మహర్షి ఎట్లా ఉంటాడో ఆ ఊహగా ఒక బొమ్మ గీసేసేవారట. కపిల మహర్షి గురించి చదివి ఆయన గురించి అంతా చదివిన తర్వాత ఇంకా 2 రోజులు 3 రోజుల దాకా అదే స్మరణలో ఉండి ఆయన మీద ఒక బొమ్మ గీసి ఇట్లా పెట్టుకునేవారు. అట్లా ఇంకొక అగస్త్య మహర్షి గురించి చదివినప్పుడు ఆయన బొమ్మ అట్లా మొత్తం గోడ నిండిపోయేదట. ఎటు చూసినా ఎటు తిప్పినా ఆయన చూపు ఏదో ఒక మహాత్ముడు కనపడుతూ నా ఆదర్శం ఇది, నేను ఇలా ఉండాలి అని గుర్తు చేస్తూ ఉండేట్టుగా ఆయన చుట్టూ ఉన్న వాతావరణాన్ని అట్లా మలుచుకున్నారు. ఆయన గోడల నిండా అవేనట. తర్వాత ఆయనకు వచ్చిన మెడల్స్, ఒక్కొక్క పోటీలో గోల్డ్ మెడలు అట్లాంటివి వచ్చేవి. అవన్నీ ఈ పెట్టు నిండా ఉండేవట. అన్ని మెడల్స్ ఉండేవట, అన్ని బహుమతులు, షీల్డులు, కప్పులు మొత్తం గది నిండా అవే ఉండేవి. ఒక చాప మాత్రమే పట్టేట్టుగా. మనకి శారదమ్మ జీవితం చదువుతున్నప్పుడు నహబత్తులో ఉండేవారు అని చదువుకున్నాం. శారదమ్మ ఎంత చిన్న గదిలో సర్దుకొని ఉండేవారు. అట్లా స్వామీజీ చిన్నప్పటి నుంచి ఆ పద్ధతిలో ఉన్నారు. తర్వాత ఇంకా నేను ఈ సాంసారిక జీవితాన్ని ఇంకా గడపను, నా జీవితాన్ని నేను దైవ ఆధ్యాత్మిక విషయాలకే అంకితం చేసుకుంటాను, రామకృష్ణుడే నాకు పరమాదర్శం, శారదమ్మే నాకు మార్గదర్శి అని అనుకుని నిర్ణయం చెప్పేశారు. అప్పటికి వాళ్ళ అమ్మగారు ఉన్నారు. వాళ్ళ అమ్మగారు కూడా స్వామీజీ అంటే చాలా అభిమానం, చాలా ఆప్యాయతగా ఉండి, సరే నువ్వు అన్నమాట ప్రకారమే చెయ్యి, నువ్వు ఎలా ఉండదలుచుకున్నావో అలాగే ఉండు అని వీళ్ళందరూ మిగతా సోదరులందరూ కూడా వ్యతిరేకించిన వాళ్ళమ్మ చెప్పేసింది, వద్దు వాడు ఎలా ఉండదలుచుకున్నాడో అట్లాగే ఉండనివ్వు, వాడికి ఏం అడ్డు చెప్పొద్దు అని చెప్పేసి. కానీ ఒక్క మాట, నేను ఉన్నంత వరకు నా దగ్గర ఉండు, నా తర్వాత నువ్వు కావాలంటే నువ్వు ఇష్టం వచ్చిన పదంలో ఉండు అని ఒక మాట తీసుకున్నారు. చివరిలో ఆవిడికి పెరాలిసిస్ వచ్చింది. అందుకని ఆవిడికి మొత్తం మంచం మీద ఉండే సేవలన్నీ చేసింది స్వామీజీ. సంవత్సరంన్నర అట్లా పెరాలిసిస్తో బాధపడి ఆవిడ పరంపదించారు. అప్పుడు దాకా స్వామీజీ ఆవిడకి సేవ చేస్తూనే ఉన్నారు. తర్వాత ఇంకా అప్పుడు ఆయనకు అనుకున్న ఇక సర్వసంగ పరిత్యాగము అనేది చేసేసి ఇక బయలుదేరారు. అంతా కూడా పరివ్రాజికత్వం మన రామకృష్ణ జీవితంలో, తర్వాత వివేకానంద స్వామి జీవితంలో అంతా చూసాం. మొట్టమొదట మొదలుపెట్టింది వాళ్ళు పరివ్రాజికత్వం చేశారు. ఏమీ చేతిలో పైసా లేకుండా ఊళ్ళన్నీ దేశం అంతా తిరిగారు. ఎట్లాంటి మనుషులు ఉంటారు, ఎట్లాంటి పరిస్థితులు ఎట్లా ఎదుర్కోవాలి, ఇవన్నీ ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తాయి మనకి. అలాగే స్వామీజీ కూడా తిరిగారు, దక్షిణ దేశం అంతా తిరిగారు. తర్వాత ఉత్తర దేశం అంతా కాలినడకనే హిమాలయాల దాకా మొత్తం వెళ్ళి తిరిగి వచ్చారు. అట్లా ఏ నిరాధారంగా తిరిగి దేశమంతా కాలినడకన వస్తే అప్పుడు వాళ్ళకి పరమహంస పరివ్రాజకాచార్య అనే ఒక పట్ట బిరుదు లాంటిది వస్తుంది. అట్లాంటి వాళ్ళని పిలవాలి. అట్లాగా స్వామీజీ తిరిగి వచ్చి 1936లో అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒకచోట ఆయనకి రామకృష్ణుడే దర్శనం ఇచ్చి, నేను నిన్ను నా బిడ్డగా స్వీకరిస్తున్నాను, లే అనుభవానంద అని పేరు కూడా ఆయనే పెట్టారు. అంత అదృష్టం మనం చదువుకున్న ఆయన శిష్యులు ఎవరికి కూడా ఆయన పేరు పెట్టడం అనేది లేదు. అది స్వామీజీకి దక్కింది. స్వామీజీ దాన్ని గుర్తుపెట్టుకొని ఇంకా రామకృష్ణుడే నాకు సన్యాసం ఇచ్చాడు, నామం ప్రసాదించాడు, బిడ్డగా స్వీకరించాడు అని అప్పుడు కలకత్తా వెళ్ళి రామకృష్ణుల వారు ఎక్కడైతే పంచవటి కింద సన్యాసం స్వీకరించారో, తోతాపురి వారు దగ్గర నుంచి రామకృష్ణుల వారు సన్యాసం స్వీకరించిన అదే స్థలంలో స్వామీజీ కూడా ఒక విరజాహోమం చేసి ఆ స్థలంలోనే రామకృష్ణుల వారిని గురువుగా స్వీకరించి ఆయన దగ్గర నుంచి సన్యాస స్వీకరణ అనేది చేశారు. అప్పటి నుంచి ఆయనకి అనుభవానంద స్వామి అని ఆయన మార్చుకున్నారు. కానీ అది ఇచ్చింది మాత్రం ఆయనకి అనుభవం కలిగింది, రామకృష్ణ వారే ప్రత్యక్షంగా వచ్చి ఆయనకి ఆ పేరు ఇవ్వడం జరిగింది. కానీ ఆయన ఎక్కువ తలుచుకునేదంతా కూడా శారదమ్మనే. శారదమ్మ ఎప్పుడు కంటికి రెప్పలాగా ఆయన్ని చూసుకుంటూ ఉన్నారు. ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా అన్నిట్లో కూడా ప్రతి అడుగడుక్కి ఆయనకి నిదర్శనం కనపడేట్టుగా ఏదో ఒక సంఘటన జరిగింది, నేను నీ వెంట ఉన్నాను అని చెప్పేట్టుగానే జరుగుతూ వచ్చింది.
అవన్నీ కూడా స్వామీజీ చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి అలవాటు, డైరీ రాసుకోవడం అలవాటు. ఆ డైరీలన్నీ రాసి ఉన్నాయి. ఎన్ని విషయాలో ఉన్నాయి దాంట్లో, చాలా. మాతాజీ వారు ఎన్నో చెప్పారు, తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నీ కూడా ఒకసారి సరిగ్గా వేరే పుస్తకంలో రాయమని చెప్పే పని చెప్పారు నాకు. అందుకని ఆ డైరీలో కొన్ని వేరే పుస్తకంలో రాసే పని చెప్పారు కాబట్టి అది రాస్తున్నప్పుడు కొన్ని విషయాలు గుర్తున్నాయి. దాన్ని బట్టి ఈ కొన్ని విషయాలు తెలిసినాయి. ఇవన్నీ కూడా ఈ కలకత్తా వెళ్ళడం, అప్పుడు సన్యాసం, ఇవన్నీ కూడా. స్వామీజీ మేధాశక్తికి, ఆయన చదివిన చదువుకి, ఆయన సముపార్జించిన జ్ఞానానికి అంతా కూడా ఆయన రాసిన పుస్తకాలు నిదర్శనాలు, అద్దం పడతాయి. ఆయన ఎన్ని గ్రంథాలు రాశారు అంటే, ఆ గ్రంథాలు రాసే రచనా సమయంలో మాతాజీ వారు పక్కనే ఉండి ఆయనకి లైబ్రరీ నుంచి ఏ బుక్ కావాలో ఆ బుక్ రెఫరెన్స్ తీసుకొచ్చి ఇవ్వడం, మళ్ళీ పెట్టడం. అట్లా మాతాజీ వారికి కూడా ఆ విషయం మీద, ఆ సిద్ధాంతం మీద విషయ అవగాహన వచ్చేసింది. ఆయన సర్వసిద్ధాంత సౌరభం అని ఆయన రాసిన రచనలు అన్నింటిలో కూడా అది మహాగ్రంథం అని చెప్పుకోవచ్చు. 11 భాగాలతో ఉన్న గ్రంథం అది. మన భారతదేశంలో ఉన్న ప్రముఖ సిద్ధాంతాలన్నీ కలిపి ఆ 11 పుస్తకాల్లో పెట్టారు. మొదటి 3 పుస్తకాలు దర్శన ఖండం అని పేరు పెట్టారు. షట్ దర్శనాలు ఉంటాయి దాంట్లో. షట్ అంటే 6 దర్శనాలు: సాంఖ్యం, యోగం, వైశేషికం, న్యాయం, మీమాంస, వేదాంతం. ఈ 6: సాంఖ్యం, యోగం, వైశేషికం, న్యాయం, మీమాంస, వేదాంతం. ఈ 6 మొదటి 3 భాగాలు. ఒక్కొక్క భాగంలో 2 సిద్ధాంతాలు పెట్టి రాశారు. దర్శన ఖండం అని దానికి పేరు పెట్టారు. తర్వాత అద్వైత ఖండం అని పేరు పెట్టి శంకరాచార్యులు వారు ఈ అద్వైతానికి పెట్టింది పేరు. అందుకని ఈ అద్వైతం ఎలా మొదలైంది, ఎలా ప్రారంభింపబడింది అని శంకర పూర్వాద్వైతం అనేది 4వ భాగం. శంకరుడు టైంలో శంకరుడు ఎట్లాగా ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారో దాని గురించిన వివరణ 5వ భాగంలో పెట్టారు. శంకరులు వారి తర్వాత అద్వైతం ఎలా పురోభివృద్ధి చెందింది, అది ఎట్లా వ్యాప్తి చెందింది అని చెప్పడానికి 6వ భాగం తీసుకొని తర్వాత సురేశ్వరాచార్యులు వారు, విద్యారణ్య స్వామి వాళ్ళందరినీ చెప్తూ 6వ భాగంలో చెప్పారు. దాని తర్వాత వైష్ణవ ఖండాన్ని తీసుకున్నారు. విశిష్టాద్వైతం, తర్వాత ద్వైతం 2. రామానుజాచార్యులు వారు విశిష్టాద్వైతం గురించి, ఆ సిద్ధాంతం గురించి అంతా చెప్పారు. తర్వాత మధ్వాచార్యులు, వల్లభాచార్యులు వీళ్ళందరూ ద్వైత సిద్ధాంతం తీసుకొని 7వ భాగం, 8వ భాగంలో చెప్పారు. తర్వాత శైవ ఖండం తీసుకున్నారు. శైవంలో శైవము, శాక్తేయం 2 వస్తాయి. శైవ సిద్ధాంతంలోనే శాక్తేయం వస్తుంది. 9వ భాగం మొత్తం శైవం గురించి చెప్పారు. నాయనార్లు ఉన్న మొత్తం అన్నీ కూడా చెప్పారు. వైష్ణవంలో ఎట్లాగైతే ఆళ్వార్ల గురించి చెప్తారో శైవంలో నాయనార్ల గురించి చెప్తారు. ఆ సిద్ధాంతాలు, వాళ్ళ జీవిత చరిత్రలు అన్నీ కూడా క్లుప్తంగా ఇస్తే సిద్ధాంతం అనేది బాగా తీసుకొచ్చారు. ప్రపంచం మొత్తంలో కూడా ఈ శైవం మీద కానీ, ఈ అద్వైతం మీద కానీ, లేకపోతే షడ్దర్శనాల మీద కానీ ఏ పాశ్చాత్యులు ఎంతమంది ప్రొఫెసర్లు కానీ, అక్కడ తత్వవేత్తలు ఏం చెప్పినా అవన్నీ కూడా తీసుకున్నారు, అన్నీ కోట్ చేశారు. అదొక రీసెర్చ్ పిహెచ్డి థీసిస్ లాగా ఉంటుంది ఆయన పుస్తకం అది. ఈ 10 భాగాలు శాక్తేయం గురించి. తర్వాత 11వ భాగం బౌద్ధాన్ని తీసుకున్నారు. బౌద్ధ సిద్ధాంతం అంతా కూడా వచ్చేట్టుగా ఆ సిద్ధాంతం మీద ఆయన శిష్యులు, తర్వాత ఆ వ్యాప్తి, బౌద్ధ సిద్ధాంత వ్యాప్తి అదంతా కూడా తీసుకొని అన్నీ చెప్పారు. ఇవి కాకుండా మాండుక్య ఉపనిషత్తు అని తీసుకొని మాండుక్యమేవ దేవాలం ముముక్షూణాం బంధముక్తయే అని శాస్త్రంలో ఒక ఉంది. ఉపనిషత్తులన్నిట్లో కంటే మాండుక్యోపనిషత్తు ఒక్కటి చాలు, మనిషిని ముముక్షువుగా తయారు చేసి ముక్తిని ప్రసాదించేది అదొక్కటే అని చెప్పారు. కాబట్టి ఆ ఉపనిషత్తుకి వ్యాఖ్యానాన్ని రాశారు. ఆ ఉపనిషత్తు తీసుకొని దాంట్లో ఉన్నవి 12 మంత్రాలే అయినా సరే ఎంత వ్యాఖ్యానం చేశారంటే, ఆ అన్ని ఉపనిషత్తులు కలిసి వచ్చేట్టుగా ఏ ఉపనిషత్తులో ఓంకారం గురించి మొట్టమొదట దాంట్లో ఓంకారం 4 అవస్థలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియ ఇవన్నీ కూడా చర్చిస్తూ ఏ ఉపనిషత్తుల్లో దాని ప్రస్తావన ఎక్కడెక్కడ వచ్చిందో అవన్నీ కూడా ఇచ్చుకుంటూ అదొక మహద్గ్రంథంగా రాశారు. పాండిత్యపరంగా ఈ 2 గ్రంథాలు స్వామీజీ బాగా ఎక్కువ. ఇంకా కవిత్వం అనేది ఒక కోణం ఉంది స్వామీజీలో. ఆయన కవిత్వాన్ని ఉపయోగించి ఆ మేధస్సు కవిత్వం ద్వారా బహిర్గతం అయ్యేట్టుగా కొన్ని రచనలు చేశారు.
శతకాలు అంటే శతకం అంటే 100 అట్లాంటి శతకాలు ఆయన 4 రాశారు. రామకృష్ణుల వారి మీద 100 పద్యాలు రాశారు. రామకృష్ణాంజలి అని పేరు పెట్టారు దానికి. తర్వాత అమ్మవారి మీద దక్షిణేశ్వరి స్తవం అని పేరు పెట్టి దాంట్లో అమ్మవారి మీదకి కీర్తిస్తూ 100 పద్యాలు, అంతా కూడా రకరకాల పద్యాలు, అన్ని ప్రయోగాలు, మత్తేభం, శార్దూలం, ఇట్లా ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు పద్యాలు రాశారు. తర్వాత చిత్తప్రబోధ అని ఇన్ని మనం కీర్తిస్తూ భగవంతుడిని, రామకృష్ణుడిని, అమ్మవారిని కీర్తించాము. మనకి మనం ప్రబోధ చేసుకొని ఎట్లా మనకి మనం చెప్పుకోవడం, మన మనస్సుని మనం ప్రబోధించుకొని దైవం వైపు, ఆధ్యాత్మిక వైపు తిప్పేట్టుగా ఆ ప్రబోధ ఉండేట్టుగా ఒకటి చిత్తప్రబోధ అని ఇంకొక శతకాన్ని రాశారు. అది 100 పద్యాలు ఉంటాయి. తర్వాత అనుభవానందం. ఇదంతా అయిన తర్వాత, సిద్ధి పొందిన తర్వాత, అనుభవం వచ్చిన తర్వాత ఆ అనుభవం ఎట్లా ఉంటుంది, ఆ స్థితిని మనం నిన్నటిదాకా వివేకానంద స్వామి ఆ అనుభవ స్థితికి వచ్చిన విషయాలు, వేదాంత పరాకాష్ఠ చేరిన తర్వాత అంతా కూడా సర్వాత్మక స్వరూపం, సర్వాత్మ భావంలో చూడగలిగే స్థితి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో ఆ స్థితికి చేరాను నేను. విశాలత్వాన్ని పొంది పూర్తిగా నేను సంకుచితం, ఈ దేశానికి చెందినవాడిని, ఈ ఇంటికి చెందినవాడిని అని ఆ పరిధులన్నీ దాటి నేను విశాలత్వం పొందుతూ ఉన్నాననే అనుభవం నాకు కలుగుతుంది అని స్వామీజీ వివేకానంద స్వామి తన సోదర శిష్యుడికి రాసుకున్న ఉత్తరంలో ఉంది అని చదివాం కదా. అట్లాంటి స్థితి ఎట్లా ఉంటుంది అనే వివరణ కోసం అనుభవానందము అనే దాని మీద ఒక 100 పద్యాలు రాశారు. ఇవి కాకుండా మనమందరం రోజు పాడుకునేట్టుగా దైవనామస్మరణ చేసుకుంటూ దైవాన్ని కీర్తించుకోవడానికి అనువుగా లీలా సంకీర్తన అని ఈ పుస్తకాన్ని రాశారు. దీంట్లో రామకృష్ణుల వారి మీద, శారదాదేవి మీద, వివేకానంద స్వామి మీద, ఇంకా అద్వైత కీర్తనలు, మంగళహారతులు, ఇవన్నీ కూడా మేలుకొలుపులు ఎన్ని రాశారో అవన్నీ కూడా ఈ రామకృష్ణాంజలి అనే పుస్తకంలో రాశారు. ఆయన ఎప్పుడు వెళ్ళినా ఆయనకి డైరీ రాసుకునే అలవాటు ఉందని చెప్పాను కాబట్టి ఆయన ఒక పుస్తకం ఉండేది. ఎప్పుడు దేశాలన్నీ తిరిగినా కానీ ఇంకొక జత గుడ్డలు, పుస్తకము, పెన్ను, పెన్సిలు ఇవి మాత్రం ఉండేవి. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఇవి తప్పదు. ఆయనకి ఎప్పుడు ఏ భావం కలిగినా, ఏ అనుభవం కలిగినా దాన్ని ఒక పద్యంగానో ఒక పాటగానో రాసేసేవారు. అట్లా ఈ రామకృష్ణుల వారి గురించి, శారదమ్మ గురించి ఈ పాటలన్నీ రాసింది ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు దేశాలన్నీ కూడా జరిగిన సంఘటనలు, అనుభవాల మీద రాసినవి కొన్ని అయితే, కొన్ని ప్రఖ్యాత పాటలు మనకి అందరికీ అలవాటై అందరూ వినున్న పాటలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా రామకృష్ణుల వారి మీద, శారదమ్మ మీద కొన్ని రాయమని అడిగినప్పుడు మాతాజీ వారి చెల్లెలు గారు, వాళ్ళ పిల్లలు గారు వాళ్ళు మాకు పాడుకోవడానికి రాసి ఇవ్వండి అని అడిగినప్పుడు ఆ వరుసల్లో కూడా రాసి స్వామీజీ ఇచ్చారు. ఇప్పుడు మనం పాడుకున్నాం చివర్లో పాడవేల రాధిక అని కృష్ణుడి మీద పాట ఉన్నది, అందరికీ అర్థం, దానికి రాశారు. శారద దయానిధి అని పాట రాశారు. అట్లా ఎన్ని పాటలు రాశారు. మనకి అలవాటైన పాటలు, విన్న పాటలకి ఆ అనుగుణంగా పాడడానికి అనుకూలంగా ఉండేట్టుగా ఎన్ని పాటలు రాశారు. ఇది స్వామీజీ చేసిన గ్రంథాలన్నిటికీ కూడా ఇవి. ఇంకా యుగావతారం అని, తర్వాత రామకృష్ణుల వారిని పాటలు, సాహిత్యం రెండు కలుపుతూ రామకృష్ణ జీవితాన్ని ఒక యుగావతారం అనే పుస్తకం పేరుతో అదొకటి రాశారు. శాంతి సామ్రాజ్యం, లోకంలో శాంతిగా ఉండడం ఎలాగా అనే వివరణ ఇస్తూ దానికి ఒక పేరు శాంతి సామ్రాజ్యం అని చెప్పి దాన్ని ఒక పుస్తకంగా రాశారు. తర్వాత చిన్న పిల్లలకు కూడా ఏదన్నా కావాలి అని 1963లో వివేకానంద స్వామి శతవార్షికోత్సవాలు జరుగుతున్నాయి అని చెప్పి ఒక వివేకానంద స్వామి మీద వచ్చేట్టుగా, జీవితం అంతా అయ్యేట్టుగా కథాగానం ఒకటి రాశారు. ఆ రోజు దైవ సంకల్పంగా స్వామీజీ రాసిన ఆ పాటకి అనుగుణంగా దానికి ట్యూన్ చేసి పాట పాడి దానికి ఏ రకమైన నృత్యం చేయాలో అనేది అట్లా దైవికంగా అనుకూలించి, ఇక్కడే ఈ ఆశ్రమానికి దగ్గరలోనే ఉండేవారు వీళ్ళు. ఆ ఇద్దరు పిల్లలు ఎప్పటి నుంచో పరిచయం, వాళ్ళకి అదృష్టవశాత్తు వాళ్ళ పిన్ని ఈ నృత్యం నేర్పించి ఆవిడే వాళ్ళకి నేర్పించి స్వామీజీ, మాతాజీ ఇద్దరు కలిసి ఈ పిల్లల్ని తీసుకొని 63లో 100 సంవత్సరాలు అయింది వివేకానంద స్వామి పుట్టి కాబట్టి మనం 100 ఉపన్యాసాలు ఇద్దాము అని 100 ఉపన్యాసాలు ఇచ్చి, ఆ ఉపన్యాసాలు జరిగిన చోటల్లో కూడా ఈ కథాగానం అనేది ప్రదర్శించారు. ఈ పిల్లల చేత నృత్యం చేయించి రామకృష్ణ జీవితము, తర్వాత వివేకానంద స్వామి జీవితం రెండూ రాశారు. ఆ రెండింటికి కూడా ఆ రెండు కథాగానాలు చేయించేవారు. ఎక్కడ ఉపన్యాసం జరిగినా ఆ ఉపన్యాసం అయిపోగానే
ఈ కథాగానం చేయించారు. అట్లా ఆ పిల్లలు చేసుకున్న అదృష్టం దైవికంగా అట్లా వీలయ్యి ఆ పని అట్లా నిర్విఘ్నంగా జరిగింది. తర్వాత రామకృష్ణుల వారి మూర్తుల్ని తయారు చేయడం, ఆయన బొమ్మలు గీయడం, మనకు ఇక్కడ ఉన్న బొమ్మలన్నీ కూడా స్వామీజీ గీసినవే. మనం రోజు పూజ చేసుకునే రామకృష్ణుని శారదమ్మని కూడా స్వామీజీయే తయారు చేశారు. అంటే శిల్పకళలో కూడా ఆయనకి మొత్తం నైపుణ్యం, అన్ని కళలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అలా భీమునిపట్నంలో కూడా విశాఖపట్నం దగ్గర అక్కడ కూడా స్థాపించే ఆశ్రమాన్ని, అక్కడ రామకృష్ణ విగ్రహాన్ని కానీ శారదమ్మ విగ్రహాన్ని కూడా ఆయనే తయారు చేశారు. ఎన్ని బొమ్మలు ఎన్ని రాయాలో ఎన్నో రాశారు. అవన్నీ మన దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఇప్పుడు పెట్టుకుంటున్నాం. ఈ స్వామీజీ వేసిన బొమ్మే ఇప్పుడు మన పుస్తకాల కవర్లకు కూడా అన్నిటికీ వాడుకుంటున్నాం. అట్లా ఇవన్నీ ఈ పిల్లలకి దగ్గర నుంచి పెద్ద వరకు పండితులకి అవసరమైన విషయాలన్నీ కూడా ఆయన గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు. మాతాజీ వారు అంటూ ఉండేవారు, ఆయన గురించి ఆయన ఏమీ దాచిపెట్టుకోకుండా మొత్తం ఆయన పుస్తకాల్లో పెట్టేశారు. ఆయన విషయాలు ఆయన్ని పూర్తిగా గ్రహించుకోవాలి అంటే ఆయన పుస్తకాలు మొత్తం చదివితే మనకి స్వామీజీ స్వరూపం వచ్చేస్తుంది అని ఆయన ఏమీ దాచుకోకుండా అన్ని విషయాల్ని మొత్తం పుస్తకాల్లో నిక్షిప్తం చేసి పెట్టేశారు అని చెప్పారు. మనకి ఈ 2 సంస్థలు ఇక్కడ బాపట్లలో, తర్వాత భీమునిపట్నంలో 2 సంస్థలు ప్రజలందరికీ శాశ్వతంగా వినియోగించుకునే వీలుగా ప్రశాంతమైన వాతావరణంలో ఊరికి మధ్యలో అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో 2 సంస్థలు పెట్టి నడుపుకోండి అని ఇక్కడ ప్రవేశించిన వాళ్ళు ఎవరికైనా సరే ప్రశాంతత అనే అనుభవం కలుగుతుంది. ఎంత బాగుంది అనేది ఇక లోకాన్ని ఇంటిని మర్చిపోయేట్టుగా ఈ వాతావరణ ప్రభావం అంత ప్రభావవంతంగా తయారు చేసి వారు ఆ శక్తి ప్రసాదిస్తూ ఈ రోజుకి కూడా ఈ సంస్థలన్నింటినీ నిర్విఘ్నంగా నడిపించే వారి ఆశీర్వాద బలం చేతనే నడిపించేట్టుగా శాశ్వత ఏర్పాటు చేశారు. స్వామీజీ దగ్గరికి మాతాజీ వారు తమ 12వ ఏట వచ్చారు. 8th క్లాస్ చదువుతున్నప్పుడు వచ్చేసారు. స్వామీజీ దగ్గరే ఉండి స్వామీజీ శిష్యరికం చేస్తూ రాకముందు కూడా భీమునిపట్నంలో ఉండేవారు. రోజు 30 మంది పిల్లలు స్వామీజీ దగ్గరికి వచ్చి కోలాటము భజనలు అవన్నీ నేర్పించేవారు. అది నేర్చుకోవడానికి వచ్చేవారు. అట్లా పిల్లలు వస్తున్నారు కదా అని మాతాజీ వారి తల్లి కూడా వారి పిల్లల్ని పంపిస్తే అట్లా సంబంధం ఏర్పడి వారు మాతాజీ వారు అంత పాటలు నేర్చుకొని వెళ్ళిపోయే పిల్లల్లాగా కాకుండా అసలు ఏంటి రామకృష్ణ వారు ఏంటి, శారదాన్ని ఏంటి, ఈ జీవితం ఏంటి అనేది ఆ చిన్న వయసులోనే ఆలోచించిపజేసి స్వామీజీ కంటే చాలా తొందరగా నిర్ణయం తీసుకొని చిన్న వయసులోనే స్వామీజీకి అంకితమైపోయి స్వామీజీ దగ్గర శిష్యులుగా అయిపోయి స్వామీజీ దగ్గర సేవ చేసుకుంటూ ఉన్నారు. అట్లా స్వామీజీతో 35 సంవత్సరాలు మాతాజీ ఉండి స్వామీజీకి సేవ చేసుకొని ఆయన తిరిగిన చోటల్లా కూడా మాతాజీ స్వామీజీ ఇద్దరు ఉపన్యాసాలు జరిగేవి. అట్లా ఉపన్యాసాలకి వాళ్ళు ఎప్పుడు తయారవడం కానీ లేకపోతే కాగితం రాసుకొని చదవడం కానీ ఏమీ చేయలే. ఎక్కడ ఏ విషయం మాట్లాడాలన్నా వెళ్ళిపోయి మాట్లాడేసేవారు. ముందు అమ్మ సంకీర్తన చేసేవారు, తర్వాత స్వామీజీ మాట్లాడేవారు, తర్వాత మాతాజీ వారు మాట్లాడేవారు. అట్లా దేశం అంతా తిరిగి ఉపన్యాసాలన్నీ ఇచ్చారు స్వామీజీ మాతాజీ. తర్వాత సాధు పరిషత్ అని ఒకటి సాధువుల కోసం ఒక ఏర్పాటు చేశారు. ఈ సాధువులందరికీ సంఘటితం చేసి వారిని అంతా ఒక దగ్గరికి చేర్చి ఒక వ్యవస్థలాగా ఉండాలి అని అఖిలాంధ్ర సాధు పరిషత్ అని 1965లో స్వామీజీ స్థాపించారు. అందరికీ ఒక గుర్తింపులాగా ఒక సంస్థ ఉండాలి అని చెప్పి అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అట్లా మొత్తం ఆయన జీవితం అంతా కూడా ఆధ్యాత్మిక విషయాల్లో అందరికీ అందుబాటులో ఉండే చిన్న పిల్లల దగ్గర నుంచి పండితుల దాకా కావాల్సిన విషయాలంతా కూడా ఆయన రచించారు, అన్నీ చేశారు. ఆయన మంచి వాక్శక్తి, అంత ధాటిగా మాట్లాడగలిగిన శక్తి ఉండేది ఆయనకి, అంత శ్రావ్యమైన కంఠము ఉండేది. అట్లా స్వామీజీ ఎన్ని దేశాలు తిరిగి అన్నీ చేసి పెట్టారు. మాతాజీ వారు దాన్ని అట్లాగే కొనసాగించి స్వామీజీ రాసిన పుస్తకాలన్నింటినీ ప్రచురిస్తూ దాన్ని వ్యాప్తి చేస్తూ వచ్చారు. మాతాజీకి స్వామీజీకి పరిచయం వల్ల కలిగిన అస్సలు గ్రంథం సాధన రహస్యం. మాతాజీ వారు అక్కడి నుంచి ఉత్తరాలు రాయడం, ఈ ఆధ్యాత్మిక విషయాలు ఒక్కొక్కటి ఒకటి తర్వాత ఒకటి ఏమి వస్తాయి అవన్నీ కూడా క్రమబద్ధంగా రాస్తూ ఉత్తరాల రూపంలో జవాబుల రూపంలో ఉన్న పుస్తకం. అది పుస్తక రూపంలో రాయాలనే ఉద్దేశంతో రాసింది కాదు. మాతాజీ వారు ఏదో ప్రశ్న అడగడం, స్వామీజీ దానికి సమాధానం రాయడం.
తర్వాత అంశం ఏంటి ఇది అని చెప్పి మళ్ళీ తర్వాత ఉత్తరంలో ఆ అంశం గురించి రాసి అట్లా ఒక మహత్ గ్రంథంలాగా తయారు చేశారు. ఆ గ్రంథంలాగా తయారు చేసిన గ్రంథం ఇప్పుడు మనకి సాధన రహస్యం అనే రూపంలో అందరికీ అందుబాటులోకి వచ్చింది. అది మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఆ అవసరాన్ని బట్టి శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధ చేశాడు. యుద్ధ రంగంలో ఆయన కలిగిన సంశయాలన్నీ తీర్చి మళ్ళీ ధైర్యాన్ని ఉరిగొల్పేట్టుగా ఆ బోధ జరిగింది. కానీ ఇప్పటికీ మనకి అది పారాయణ గ్రంథం మనం ఇంతమంది అనుసరించడానికి అవకాశం కలిగించేట్టుగా ఆ గ్రంథాన్ని మనం ఇప్పటికీ అనుసరిస్తూ ఉన్నాం. అట్లాగా ఈ అనుకోకుండా మాతాజీ వారికి స్వామీజీకి మధ్యలో జరిగిన విషయం అందరికీ ఉపయోగపడే విషయంగా మారి సాధన రహస్యంగా మనందరికీ ఈ మధ్య వచ్చింది. మనందరి మధ్యకి ఆ గ్రంథం వచ్చింది. నాకు తెలిసినంత వరకు ఎప్పటి నుంచో మాతాజీ వారితో పరిచయం అన్న వాళ్ళకి అందరికీ కూడా 175% ఈ సాధన రహస్యం గ్రంథం ద్వారా పరిచయమే. మేము కూడా సాధన రహస్యం గ్రంథం మూలంగానే మాతాజీ వారికి పరిచయం అయ్యాం. అట్లాగా ఆ సాధన రహస్య గ్రంథం మన పుస్తకాలన్నింటిలో కల్లా అన్నిటికంటే ఎక్కువ. 12 అమ్మాయికి రాసిన విషయాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో చాలా సరళమైన భాషని ఉపయోగించి పిల్లలకి కూడా అర్థమయ్యేట్టుగా అంత చిన్న భాషలో రాశారు. అందుకనే అది ఎవరికైనా చదువుకోవడానికి చాలా బాగుంటుందని అది చేశారు. ఈ పాటలన్నింటినీ కూడా తర్వాత స్వామీజీ తర్వాత మాతాజీ వారు దీన్ని కొంతమంది ప్రఖ్యాత గాయకుల చేత పాడించి సీడీల రూపంలో ధ్వని ముద్రణ దానికి సంగీతం జోడించి అంది చేశారు. అట్లా ఎన్ని సీడీలో చేశారు. అట్లా 3 జీవితాల్ని కూడా రామకృష్ణ వివేకానంద శారదామాత 3 జీవితాల్ని కూడా తయారు చేసి పాటలు మట్ల స్పీచ్ అంతా కలిపి మళ్ళీ అవి కూడా చేశారు. ఇట్లా మాతాజీ వారు కూడా స్వామీజీ కార్యనిర్వహణాన్ని తర్వాత అందుకొని మాతాజీ వారి చివరి రోజుల వరకు కూడా స్వామీజీ గ్రంథాల మీదే పనిచేస్తూ స్వామీజీ గ్రంథాలని పైకి తీసుకురావాలి. స్వామీజీ నిర్వహిస్తున్న సంస్థల్ని నిర్వహిస్తూ ఇంకా నిర్విఘ్నంగా రోజు రోజుకి అభివృద్ధి చేసి స్వామీజీ ఉన్నప్పుడు ఇవి గదులు లేవు, ఏమీ లేవు. మొత్తం సగం కంటే పైన స్వామీజీ తర్వాత మాతాజీ వారు అభివృద్ధి చేసి ఈ స్థితికి తీసుకొచ్చారు. ఇక్కడ కానీ భీమునిపట్నంలో కానీ అంత స్థితికి తీసుకొచ్చి ఊరి మధ్యలో కూడా ఉంటుంది. అక్కడ కూడా భీమునిపట్నంలో కూడా ఊరికి మధ్యలోనే ఉంటుంది. ఇట్లాంటి వాతావరణమే ఉంటుంది అక్కడ కూడా. ఇవన్నీ కూడా మాతాజీ వారు ఏర్పాటు చేసి చివరికి మాతాజీ వారు మన 2021 వరకు వారు 89 సంవత్సరాల వరకు కూడా కృషి చేస్తూ మనకి ఈ సంస్థని వినియోగించుకోమని అందించి వెళ్ళారు. స్వామీజీ మాతాజీ ప్రసాదం వల్ల ఈ సంస్థలు మనకి లభ్యమయ్యాయి. దాన్ని మనం రోజు వచ్చి వినియోగించుకొని వాళ్ళు పెట్టిన ఆ అనుగ్రహానికి పాత్రులై వాళ్ళ ప్రసాదాన్ని మనం స్వీకరించి మన జీవితాల్ని ధన్యం చేసుకోవడానికి ఒక మార్గం ఇక్కడ అందుబాటులో మనకి ఇచ్చారు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వామీజీ పుట్టిన ఆశ్వీజ బహుళ పంచమి ఆయన పుట్టింది 1908వ సంవత్సరంలో ఆశ్వీజ బహుళ పంచమి. అందుకనే 30 మంది ఆడపిల్లలు వస్తున్నప్పుడు అదే అనేవారట. నేను అట్ల తది తర్వాత రోజే పుట్టాను 2 రోజుల తర్వాత, అందుకని ఆడపిల్లలు అంటే నాకు బాగా ఇష్టం అని అనేవారట స్వామీజీ. అంటే అట్ల తది అయిన తర్వాత పంచమి రోజే కదా స్వామీజీ పుట్టింది, అందుకనమ్మా నా చుట్టూ ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు అని అనేవారట. అట్లా ఎవరితో ఉంటే వాళ్ళతో కలిసిపోయే రకం జలతత్వం అంటారు. పెద్దవాళ్ళతో ఉన్నప్పుడు మంచి మేధాపరంగా ఆ విషయాలు మాట్లాడినప్పుడు ఆ చర్చలో అట్లాగే ఉండేవారు. పిల్లలతో ఉన్నప్పుడు పిల్లల మనస్తత్వం లాగే అయిపోయేది. స్త్రీల్లో ఉన్నప్పుడు స్త్రీల్లాగే ఉండేవారు. అట్లా ఎవరితో ఉంటే వాళ్ళతో కలిసిపోయే జలతత్వం అంటారు దాన్ని. ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపాన్ని తీసుకుంటుంది జలం. అట్లాంటి తత్వం ఉంది కాబట్టి స్వామీజీ అట్లా ఉండేవారు. పిల్లలతో ఉన్నప్పుడు వాళ్ళతో సరదాగా పిల్లల్లాగే అయిపోయి ఆడుకుంటూ చేసేవారు అని స్వామీజీ గురించి ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నప్పుడు మాతాజీ తెలిసిన కొన్ని విషయాలు గ్రహించుకున్నవి గుర్తున్నవి కొన్ని ఈరోజు మీకు చెప్పాను. ఈరోజు మనం స్వామీజీ జయంతి సందర్భంగా సాయంత్రం నారాయణ తీర్థుల తరంగగానం అనేది పెట్టుకున్నాము. విజయవాడ నుంచి వచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వహించి వెళ్తారు అందరూ. మనం సాయంత్రం ఆ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆయన గురించి చెప్పుకునే అవకాశం ఇప్పుడు తీసుకొని మనం ఆయన్ని స్మరించుకున్నాం. ఇంతసేపు మనం వారు మనల్ని ఎప్పుడూ ఇట్లాగే అనుగ్రహిస్తూ మనకి ఎప్పుడు ఆధ్యాత్మిక తత్వాన్ని మనకి అందిస్తూ ఉండాలి, ప్రేరేపిస్తూ ఉండాలి, మనల్ని ప్రబోధిస్తూ ఉండాలి అని ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. జై జగన్మాత శారదామాయికి జై.